అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కేరళ శబరిమల ఆలయం మండల మకర విళక్కు సీజన్తో కిటకిటలాడుతోంది. రోజుకు 80,000 మంది అయ్యప్ప భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. మొదటి 3 రోజుల్లో అధిక సంఖ్యలో భక్తులు రావడంతో అధికారుల ఏర్పాట్లపై విఫలమయ్యారు. దీంతో కేరళ హైకోర్టు సూచనలతో కొన్ని మార్పులు చేసింది ట్రావెల్ కోర్ దేవస్థానం బోర్డు. 15 రోజులకు 92 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఇప్పటివరకు 15 లక్షల మంది భక్తులకు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. శబరిమల అయ్యప్ప భక్తుల ఇబ్బందులు, ఏర్పాట్లపై మరిన్ని వివరాలు శబరిమల నుంచి మా రిపోర్టర్ నరేష్ అందిస్తారు. కేరళ రాష్ట్రంలో ప్రముఖ ప్రసిద్ధి చెందినటువంటి శబరిమల ఆలయానికి భక్తుల రద్దీ అయితే కొనసాగుతూనే ఉంది. నవంబర్ 17వ తేదీన శబరిమల ఆలయం అయితే ఓపెన్ చేసిన తర్వాత భక్తులకి ఎక్కువగా కూడా ఇక్కడ నుంచి ఏర్పాట్లు చేశామని చెప్తున్నప్పటికీ అధిక భక్తులు కూడా తెలుగు రాష్ట్రాల నుంచి వస్తుంటారు. వారికి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం శబరిమల ఆలయం దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం చూద్దాం. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఎక్కడైతే ఉన్నారో భక్తులకు సంబంధించి అయితే మాత్రం ఇక్కడ మనం చూసుకోవచ్చు, భక్తులకి ఎక్కువగా కూడా శబరిమలకి 41 రోజుల దీక్షకి అయితే మాత్రం ఇక్కడికి వస్తూ ఉంటారు. వచ్చినటువంటి భక్తులంతా కూడా 41 రోజులు దీక్ష చేసిన తర్వాత ఇక్కడికి రావడం అయితే జరుగుతూ ఉంటుంది. చేసిన తర్వాత పడిమెట్లకి సంబంధించి అయితే మాత్రం నుంచి కూడా ఇక్కడికి రావడం అయితే జరిగిన తర్వాత వీళ్ళకి 23 నుంచి 18 మెట్లు ఎక్కడానికి అయితే ఎక్కువగా ఇక్కడికి రావడం, అలాగే దర్శనానికి కూడా ఎక్కువగా ఏర్పాట్లు లేకపోవడం అనేది ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి గత 2-3 రోజులుగా భక్తుల రద్దీ తగ్గినప్పటికీ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు, భక్తుల రద్దీ తగ్గినప్పటికీ కూడా ఎక్కువగా ఇక్కడికి సంబంధించినటువంటి పరిస్థితులు అయితే మాత్రం ఎలాంటి ఏర్పాట్లు కూడా లేకున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడైతే నెలకొంది. అలాగే ఇక్కడికి సంబంధించి చూసుకుంటే మాత్రం మరికొంతమంది భక్తులతో కూడా ఇక్కడ మాట్లాడేటువంటి పరిస్థితి కూడా ఇక్కడ తెలుగు రాష్ట్ర ప్రజలకే కాకుండా కర్ణాటక, తమిళనాడు నుంచి వచ్చేటువంటి భక్తులకు కూడా అరేంజ్మెంట్స్ అనేటివి చాలా తక్కువగా కూడా కనిపించేటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ నుంచి నిలబడతా ఉంది. స్వామి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? Where are you from? The Chennai. What is the arrangements for this? Properly, is it good or not good? Good. How many times in the Sabarimala you come? 7 times. Okay. 17. Okay. బోర్డు అధ్యక్షుడిగా కొత్తగా వచ్చినటువంటి జయకుమార్ అయితే తన తర్వాత కొన్ని ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునేటువంటి పరిస్థితి అయితే ఏర్పడతా ఉంది. ఇక అన్నదానానికి సంబంధించినటువంటి కొత్త మెనూను కూడా తీసుకురావడం, ఆ మెనూతో పాటుగా భక్తులకు సంబంధించినటువంటి మొదట్లో హైకోర్టు అంటే కేరళ హైకోర్టు తీసుకునేటువంటి కొన్ని నిబంధనలకు సంబంధించి కూడా ఆ ఒక గైడ్ లైన్స్ కూడా తీసుకురావాలనేసి అయితే మాత్రం తెలుపుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనపడింది. సో అలాగే మొదటి 2-3 రోజులు లక్షలాది మంది భక్తులు అయితే మాత్రం ఇక్కడికి రావడం జరిగింది. మనం చూసుకోవచ్చు, శబరిమలకు సంబంధించి అయితే మాత్రం శబరిమలలో ఎక్కువగా కూడా భక్తులు రద్దీ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇక తక్కువగా ఉన్నటువంటి సమయానికి అక్కడికి వచ్చేటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కువగా వారికి ఏర్పాట్లు కూడా లేవు. అలాగే వచ్చేటువంటి భక్తుల్ని కూడా దాదాపుగా ఫాస్ట్ గా దర్శనం చేపించే విధంగా దీనికోసం కేరళ హైకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం అయితే మాత్రం 1 నిమిషానికి 18 మందిని అయితే పంపించే విధంగా తీసుకునేటువంటి పరిస్థితుల్లో గత ఫస్ట్ 1-2-3 రోజుల్లో అయితే మాత్రం ఎక్కువగా కూడా అంటే దాదాపుగా 40 మందిని పంపించేటువంటి అవకాశం కూడా కనిపించింది. సో దీంతో ఈ గైడ్ లైన్స్ సంబంధించి కూడా ఒకవైపు నీలకల కావచ్చు, మరోవైపు పంబా దగ్గర కూడా టికెట్స్ కూడా లిమిటెడ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో వాటికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో ఇప్పటికీ వచ్చినటువంటి వాళ్ళంతా కూడా దాదాపు నీలకల సంబంధించి 5,000 స్పాట్ బుకింగ్స్, మరోవైపు ఆన్లైన్ కి సంబంధించినటువంటి బుకింగ్స్ అయితే మాత్రం చాలా తక్కువగా కూడా నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతోంది. ఒక్కొక్కసారి 5,000 నుంచి 2,000 మంది భక్తులను అయితే మాత్రం ఇక్కడ వేచి ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. వేచి ఉన్నటువంటి భక్తులను కూడా తీసుకురావడంతో ఎక్కువగా ఇక్కడ నెలకొన్నటువంటి పరిస్థితుల్లో కూడా కట్టుదిట్టం చేయడానికి ట్రావెల్ కోర్ బోర్డు అయితే పూర్తి సమీక్ష కూడా చేసేటువంటి పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితి. ఇరుముడితో వచ్చేటువంటి ప్రతి భక్తునికి కూడా పూర్తి స్థాయిలో దర్శనం కూడా అందించాలి. వాళ్ళంతా కూడా ఈ యొక్క మెట్లకు సంబంధించి సంతృప్తికరంగా ఉండే విధంగా చేయాలన్న దానిపైన అయితే మాత్రం ట్రావెల్ కోర్ బోర్డు ఇప్పటికే చేస్తుంది. రానున్నటువంటి సంక్రాంతి మకర మలంగికి సంబంధించినటువంటి దానికి కూడా పూర్తి ఏర్పాట్లు కూడా చేసేటువంటి పరిస్థితి కూడా నెలకొన్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఏర్పడింది. ఇక్కడ ప్రస్తుతానికి కేరళ రాష్ట్ర శబరిమలకు సంబంధించి అయితే మాత్రం శబరిమలకు సంబంధించి చూసుకుంటే మాత్రం ఇక్కడ వచ్చేటువంటి భక్తులకి అనుగుణంగా ట్రావెల్ కోర్ బోర్డు అలాగే పోలీసు శాఖ ఇద్దరు మమేకం అయ్యేసి ఇక్కడ సంబంధించినటువంటి వాళ్ళకంతా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నా ఉన్నారు. మరోవైపు
అత్యధిక ఎక్కువగా కూడా 15 రోజులకి సంబంధించి 92 కోట్లు ఆదాయం అయితే రావడం, దాంట్లో ఎక్కువగా కూడా అరవణ ప్రసాదం నుంచి కొనుగోలు చేసినటువంటి దాంట్లో ఇన్కమ్ కూడా ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. మరొక వైపు దర్శనానికి వచ్చేటువంటి అయ్యప్ప స్వామి భక్తులు హుండీ ఆదాయం ద్వారా అయితే లభించింది. గత ఏడాది కంటే కూడా ఈ ఏడాది ఎక్కువగా కూడా పెరిగినటువంటి పరిస్థితి శబరిమలలో నెలకొంది. వచ్చేటువంటి భక్తులకి కూడా ట్రావెన్కోర్ బోర్డు అలాగే పోలీస్ శాఖ ఈ రెండు కూడా మమేకం అయ్యేసి వాళ్ళకి చేస్తున్నటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయి క్షేత్రస్థాయిగా కూడా చేపిస్తున్నారు. కొన్ని లోటుపాట్లు ఉండడం సహజం, వాటన్ని కూడా సర్దుకోవడానికి అయితే వీలుగా ప్రవర్తిస్తామనేసి అయితే చెప్తున్నారు. మరికొంతమంది తెలుగు రాష్ట్ర ప్రజలకైతే మాత్రం ఇక్కడ కొంత ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితుల్లో వారినంతా కూడా కట్టదిట్టం చేయాలనేసి అయితే దీనిపైన పోలీసులు యాక్షన్ తీసుకోవాలనేసి కూడా కొంతమంది భావిస్తున్నటువంటి పరిస్థితి. కొంతమందికి అసౌకర్యంగా ఉన్నటువంటి, మరొక కొంతమందికి బాగా కూడా జరిగేటువంటి పరిస్థితి అయితే ఉంది. అదంతా కూడా సిచ్యువేషన్ బట్టి ఇలా జరుగుతుందనేసి అయితే భక్తులైతే కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఈ యొక్క సీజన్ కి సంబంధించినటువంటి మండల మకర విలక్కు సీజన్ కి సంబంధించినటువంటి ఈ యొక్క సీజన్ లో అయితే మాత్రం అత్యధిక గత ఏడాది కంటే కూడా ఈ ఏడాది మెరుగ్గా కూడా ఏర్పాట్లు చేసి భక్తులకి ఎక్కువగా కూడా దర్శనం కల్పించాలన్న ఆలోచన కూడా కల్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే శబరిమల నెలకొంది. కెమెరామ్యాన్ సురేష్ తో నరేష్, జీ తెలుగు న్యూస్, శబరిమల నుంచి. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.